అమ్మ చెప్పమ్మా, మీ పేరేం పేరమ్మా? తన్మయ్ సార్. ఏ స్కూలు? భాష్యం హై స్కూల్. ఈ మ్యాజిక్ ఏంటమ్మా? అక్కడ చూస్తే టేబుల్ పైన తల కనిపిస్తూ ఉన్నది, కింద ఏం కనిపించట్లేదు. దాంతోపాటు అక్కడ రుచి జపం చేస్తూ ఉన్నాడు, కింద ఏం లేదు. ఇది ఎలా చేశారో దాని గురించి ఒకసారి చెప్పమ్మా. సార్ యాక్చువల్లీ ప్రతి మ్యాజిక్ వెనకాల ఒక సైన్స్ ఉంటుంది. సో ఈ మ్యాజిక్ వెనకాల కూడా ఒక సైన్స్ ఉన్నది సార్. ఇక్కడ మీకు టేబుల్ పైన ఓన్లీ హెడ్డే కనిపిస్తుంది, బాడీ కనిపించట్లేదు. ఆ టేబుల్ కింద మీకు గడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది కదా, బట్ దాని కింద గడ్డి కూడా లేదు. మేము ఏం చేసామంటే క్రాస్గా మిర్రర్ పెట్టామన్నమాట. ఆ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు మిర్రర్ పెడితే 45 degreesలో పెట్టాము. 45 degreesలో పెడితే ఏమవుతుందంటే కిందున్న గడ్డిని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం మిర్రర్ ముందర నిలబడితే ఎలా అయితే మన ఫేస్ కనిపిస్తుందో, సో 45 degrees పెడితే కిందున్న ఫ్లోర్ని అది రిఫ్లెక్ట్ చేసి మనకి టేబుల్ కింద గడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది. మిర్రర్ వెనకాల బాయ్ అనేది కూర్చుంటాడు అనమాట. కూర్చొని పైన హెడ్ పెడతారు, టేబుల్కి హోల్ ఉంటుంది. సో కింద బాడీ మీకు కనిపించదు, గడ్డే కనిపిస్తుంది సార్. అంటే ప్రతి వాళ్ళు అందరూ మూఢనమ్మకాలు మళ్ళీ చేతబడులు చేస్తారు అంటారు కదా, అవేమి నమ్మద్దు. ప్రతి ఒక్క మ్యాజిక్ వెనకాల సైన్స్ ఉంటుందని నమ్మాలి మనం. ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అన్నమాట. ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు సార్. మనకి లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇల్యూజన్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రుచి జపం చేస్తూ ఉన్నాడు కదమ్మా, కింద బేస్ ఏం లేదు, అయినా అని అలా గాల్లో ఎలా కూర్చున్నట్టుంది. ఈ మ్యాజిక్ ఎలా చేశారో దాని గురించి ఒకసారి చెప్పు సార్. ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అనమాట. అయితే మేము ఏం చేసామంటే ఇక్కడ ఒక ఐరన్ రాడ్ ప్లేస్ చేసాము. అయితే అక్కడ ఆయన చేతి పెట్టిండు కదా, దాని కింద ఒక ఐరన్ రాడ్ పెట్టాము. దానికి అటాచ్మెంట్గా ఒక సీట్ ఉన్నది. సో అట్లా ఆయన గాలిలో కూర్చున్నట్టు మీకు అనిపిస్తుంది. ఇది ప్రతి మ్యాజిక్ వెనుక ఒక సైన్స్ ఉంటుంది, దీనికి కూడా అలాగే ఒక సైన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ వెనకాల నుంచి సీట్ ఉంటుంది సార్. అవును సార్. ఇదండి ఎంత చక్కటి స్టాల్ అంటే, ఇక్కడ ఉన్న స్టాల్స్లలో ఈ వచ్చే వీక్షకులకు ప్రజలకు ఆకట్టుకుంటున్న స్టాల్ ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా దీని ద్వారా వాళ్ళు చిన్నారులు ఒక మెసేజ్ కూడా ఇస్తూ ఉన్నారు. మూఢనమ్మకాల్ని నమ్మకండి, ఖచ్చితంగా ప్రతి మూఢనమ్మకం వెనుక సైన్స్ ఉంటుందని చెప్పేసి ఎంతో సుస్పష్టంగా చెప్తా ఉన్నారు. చిన్నారులు ఇంత చిన్న వయసులో ఇంత మంచి మ్యాజిక్లు చేసి జనాలని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారంటే ఇది ఎంత చక్కటి స్టాలో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా విద్యాశాఖ వారిని ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేయడం వెనుక ఖచ్చితంగా మనం అభినందించాల్సిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాం. ఓకే, మీరు కూడా లైఫ్లో మంచి మ్యాజిక్లు చేసి ఇండియాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మీ పేరు? కౌశిక్. సార్ చెప్పండి సార్, ఇంత చక్కటి స్టాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న స్టాల్స్లలో అందరి చూపు ఈ స్టాల్ వైపే ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సైన్స్ బిహైండ్ ద మ్యాజిక్ అని చెప్పేసి ఇక్కడ రెండు మూఢనమ్మకాలు నమ్మద్దు అని జనాలు ఎడ్యుకేట్ చేసే విధంగా ఇక్కడ ఇవి ఏర్పాటు చేశారు. సో దీని వెనుక, ఈ ఆలోచన వెనుక గల కారణాలు ఏమై ఉంటాయని మేము అనుకుంటున్నాం. అంటే ఇక మెయిన్గా ఇప్పుడు ముఖ్యంగా విలేజ్లో పీపుల్ చాలామంది ఈ నమ్మకాలపై చాలా అంటే ఏదో మిస్మరైజ్ అవుతూ ఉంటారు. సో ఇందులో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మన టైటిల్ ఏంటంటే సైన్స్ బిహైండ్ ఎవ్రీ మ్యాజిక్. ఏ మ్యాజిక్ ఇప్పుడు చేసే కొందరు అంటే చాలామంది ఏమంటారు మన మంత్రగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ నమ్మడం వల్ల, సో అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. సో అవంతా అవేర్నెస్ తీసుకురావడానికి, ప్లస్ ఇందులో ఏమీ లేదు. సో లాజిక్ లేని మ్యాజిక్ లాగా అంటే సో కొన్ని కంటెంట్ చూయిద్దామని పిల్లలకు, అంటే ఓవరాల్గా నిర్మల్ పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి. సో ఆల్మోస్ట్ ఆల్ మా నిర్మల్లో సో మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ఈ కలెక్టర్ మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే మా ఒక్క ఇంటెన్షన్ మా నిర్మల్ పిల్లలందరికీ, మా పిల్లలతో ద్వారా సో మాలో ఉన్న క్రియేటివిటీని మా పిల్లలందరికీ ప్లస్ నిర్మల్ పబ్లిక్కి కూడా తెలియజేయాలనుకోవడం, ఇది ఒక ప్లాట్ఫామ్ వల్ల ఇవ్వడానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా కలెక్టర్ మేడం అండ్ హోల్ డిపార్ట్మెంట్, నిర్మలోత్సవ డిపార్ట్మెంట్ మీ తరఫున థ్యాంక్ యూ. అదండి, జనాల్ని మూఢనమ్మకాల పట్ల ఎడ్యుకేట్ చేసే విధంగా ఇంత చక్కటి స్టాల్ను ఏర్పాటు చేసిన ఈ పిల్లలకు, దాంతోపాటు యాజమాన్యానికి సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం.